విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటికే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడతానంటూ భరోసా ఇస్తున్నారు. మరొక వైపున బోట్ల సాయంతోనే వరద బాధితులకు సాయం అందిస్తామంటూ ఆహారానికి సంబంధించి కానీ ఇతరత్ర అవసరాలకు సంబంధించి అధికారులు అన్నీ చూసుకుంటారు. దగ్గరుండి పర్యవేక్షిస్తున్నాం, గంటకు అప్డేట్ ఇస్తాం, అందరినీ కాపాడుకుంటాం, ఎట్టి పరిస్థితుల్లో భయపడేది లేదు, ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, అధికారులు అప్రమత్తంగా ఉన్నారంటూ ఏపీ సీఎం చంద్రబాబు వెల్లడించారు. మరొక వైపు విజయవాడలోని అయోధ్యనగర్ వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రులు పర్యటించారు. మరింత సమాచారం మా ప్రతినిధి పూర్ణ అందిస్తారు. విజయవాడలో దాదాపు 12 డివిజన్స్ జల దిగ్బంధంలో చిక్కుపోయినాయి. అటు రాజరాజేశ్వరిపేట దగ్గర నుంచి అయోధ్యనగర్ మొత్తం ఈ ప్రాంతాలన్నీ కూడా సింగనగర్ వరకు మొత్తం కూడా జల దిగ్బంధంలో మొత్తం కూడా ఈ ప్రజలందరూ ఉన్నారు. మనం చూడొచ్చు మొత్తం కూడా వాళ్ళు ఇళ్లలోంచి బయటికి రాలేని పరిస్థితి కూడా నెలకొంది. ప్రధానంగా చూస్తే కనుక వాళ్ళంతా కూడా తీవ్రమైన ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. వాళ్ళనే అడిగి తెలుస్తుంది. ఏమ్మా ఎలా ఉంది ఇప్పుడు పరిస్థితి చూస్తే కనుక? ఇదిగా ఉందండి, భయంగా ఉంది బాగా. ఇందాక పాము కూడా వచ్చిందండి ఇక్కడికి. చాలా భయంగా ఉందండి. మరి టయానికి ఇప్పుడు 3-4 గంటల్లో ఇలా వచ్చేసిందండి. మరి నైట్ అంతా ఎలా ఉంటుందో ఏమో తెలియదండి. ఇళ్లలో నుంచి ఏమి కూడా లేవు తీసుకోవడానికి, కొట్లు కూడా ఏం లేవు కొనుక్కోవడానికి చేయడానికి. ముసలోళ్ళతో అలా ఉన్నామండి. ఆ అమ్మకి కాలు కూడా లేదండి, అలా కూర్చొని ఉన్నాం తీసుకొచ్చి. ఇంకా తగ్గే అవకాశం కూడా లేదు, ఇంకా పెరిగిద్దని చెప్తున్నారు. ఉందండి, తగ్గే అవకాశం లేదండి. పొద్దునైతే తగ్గినట్టుందండి, మళ్ళీ పెరిగిపోయిందండి బాగా. అదండి. అంటే మీరు ఎప్పుడైనా చూసారా ఎంత వరద? చూసామండి, అప్పుడు 15 ఏళ్ల కింద చూసామండి. మళ్ళీ ఇప్పుడు రావటం అండి ఇది. ఇప్పుడు ఇక్కడికి వచ్చి మేము 35 ఏళ్ళు అవుతుందండి. అప్పటి నుంచి కూడా ఇలాగే వరదలు రావటం పోవటం జరుగుతుంది. కానీ 15 ఏళ్ళు అయింది వచ్చి, మళ్ళీ ఇప్పుడు వచ్చాయండి. చూడొచ్చు వీళ్ళంతా కూడా బిక్కుమని గడుపుతున్న పరిస్థితి నెలకొందని చెప్పు. ఏమో మీరు ఏంది పరిస్థితి ఎలా ఉంది, ఎక్కడ చెప్తున్నారు? ఇల్లులన్నీ మునిగిపోయినాయండి, మొత్తం అల్లాడిపోతున్నాం. చిన్న పిల్లలతో మేము చాలా మంది చిన్న ఇల్లుల్లో ఉన్నామండి. మేము ఆదివాసులం అండి. మాకు వెనక ముందు చూసేవాళ్ళు కూడా ఎవరు లేరు. చాలా చిన్న పిల్లలతో ఇబ్బంది పడిపోతున్నాం. మరి మీరు తప్ప మాకు ఎవరు చేస్తారు? అసలు చిన్న పిల్లలతో చూడండి ఒకసారి, కట్ట మీద ఎలా ఉన్నారు మీరు చూడాలి. మేమైతే చిన్న ఇల్లులే మాకైతే సరిగ్గా స్థలం కూడా లేదు. మేము ఆదివాసులు. మరి మా బాధ మా కష్టం చూడండి. అసలు అన్ని సామాన్లు అన్నీ తడిచిపోయినాయి, బియ్యం ఇవన్నీ. ఇగో కట్టుకున్న 2 చేతుల బట్టలు పొడిగా ఉంటే తీసుకొని వస్తున్నాం. నేను ఆటో డ్రైవర్ని సార్. లోపల ఆటో కూడా మొత్తం మునిగిపోయింది, సామాన్లు ఏమైనా మొత్తం పోయినాయి. అది లోపల డబ్బులు కూడా పోయినాయి, మొత్తం మునిగిపోయినాయి. అది దొరికిన వరకు కొట్టుకుని వస్తున్నారు పైకి. ఇంకెళ్ళే కొద్దీ లోతు ఎక్కువ ఉంది బాగా. అది మా పరిస్థితి, రోడ్డు మీదకి వచ్చేసాం. అది మాకు ఎవరింటికైనా వెళ్దామన్నా లేదు. అది ఇంకెక్కడికి వెళ్ళడానికి లేదు. ఇంకా కట్ట మీద రోడ్ల మీద పడుకోవడమే ఇంకా ఈ తగ్గేదాకా. మరి గవర్నమెంట్ ఏమైనా చేస్తే చేయాలి. దగ్గర చాలా కుటుంబాలు, 1000 కుటుంబాలు ఉన్నాయి లోపల. ఇక్కడ ఒకటే కాదు, కొత్తపేట పాతపేట మొత్తం ఈ సందు అయితే మొత్తం లేబరే. ఆటో తెచ్చుకుని ఆటో మేము తినేవాళ్ళమే. మేమందరం ఆటో డ్రైవర్లమే. చాలా మంది ఆటో డ్రైవర్లే లోపల ఉన్నారు. చాలా దగ్గర ఒక 30-40 ఆటోలు లోపలే ఉండిపోయినాయి. అదిగోండి అలా ఉన్నాయి పరిస్థితి. ఇంకా ఇది పర్లా, ఇంకా దారుణంగా ఉన్నాయి ఆటోలు. ఇది పరిస్థితి. ఇక్కడైతే మొత్తానికి దాదాపు విజయవాడలోని 12 డివిజన్స్ లో మొత్తం కూడా జల దిగ్బంధంలో చిక్కుపోయి ఇక్కడ నుంచి వీళ్ళు బయటకు వచ్చే పరిస్థితి కూడా లేదు. కట్టు బట్టలతో మొత్తం కూడా వీళ్ళంతా ఇక్కడ నుంచి బయటకు వస్తున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఇక్కడ ఇళ్లలోకి పాములు, జర్రులు ఇవి కూడా వచ్చే పరిస్థితి ఉందని చెప్పి స్థానికులు అయితే తీవ్ర ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. మరోవైపు వీళ్ళంతా కూడా ఏదైతే సామాను ఉన్నాయో, అందుబాటులో ఉన్నాయో అన్ని కూడా సర్దుకొని కట్టుబట్టలతో మొత్తం కూడా ఒడ్డుకు వస్తున్న పరిస్థితి నెలకొంది. క్రమేపీ ఇంకా వరద ఉధృతి పెరుగుతుంది. బుడమేరు నుంచి వరద ఇంకా తగ్గే అవకాశం లేని పక్షంలో ఇది మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పి అటు అధికారులు చెప్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. అటు అయోధ్యనగర్ కావచ్చు, రాజరాజేశ్వరిపేట, సింగనగర్ ప్రాంతాలన్నీ కూడా ఈ ముంపు బారిన పడి మొత్తం కూడా జలదిగ్బంధం మొత్తం కూడా చిక్కున్న పరిస్థితి ఉంది. వీడియో సాయితో పూర్ణ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, అయోధ్యనగర్ నుంచి.